భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంను అనుసరించి ఆయన ఆశయ సాధనకు అన్ని విధాలుగా కృషి చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైకాపా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైకాపా ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తిలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు బత్తుల భీమారావు, మెల్లిమి డేవిడ్ రాజు, దాఖరపు వరప్రసాద్, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఏ రోజైతే రాజ్యాంగంలో రిజర్వేషన్లు కానీ అదేవిధంగా పేదరికాన్ని పారదోరాలని మంచి ఉద్దేశంతో ఏదైతే అంబేద్కర్ గారి ఉద్దేశం ఉందో దాన్ని తూచా తప్పకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పగలను ఖచ్చితంగా. అందులో భాగంగానే అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమను చూపడం కోసం, అభిమానాన్ని చూపడం కోసం రీసెంట్ గా విజయవాడలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పెద్ద విగ్రహాన్ని, సుమారు 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమని ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ చూపించుకుంది. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలు కూడా మేనిఫెస్టోలో పెడుతున్నారు. కనుక అంబేద్కర్ ఆశయాలు పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అందాలి అంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ రోజు ఆ మహానుభావుడు జన్మదిన సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 2019 ముందు రాష్ట్రంలో పేదరికం 11.7% ఉందని చెప్పి కూడా కేంద్ర గణాంకాలు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున గడిచిన 5 ఏళ్లలో ఈ రోజున రాష్ట్రంలో పేదరికాన్ని చూసుకుంటే కేవలం 4.2% పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పరిపాలన అందించారో కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇదే రీతిలో రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఆయన చేసిన గొప్ప పరిపాలనకి మద్దతుగా రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భారీ విజయం సాధిస్తారన్న తథ్యం. తప్పకుండా మిగతా 4.2% ఉన్న పేదరికాన్ని కూడా పూర్తిగా నిర్మూలించే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేనిఫెస్టోలో కానీ ఆయన పరిపాలన విధానంలో కానీ పేదరికాన్ని రాష్ట్రంలో శాశ్వతంగా తరలించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. వాళ్ళందరి ఆశయానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కానీ అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న మేము 7 అసెంబ్లీ అభ్యర్థులు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే విధంగా కూడా మేమందరం కూడా అందరికీ అందుబాటులో ఉన్న అన్ని కార్యక్రమాలని కూడా ఏమాత్రం అవినీతికి తావు లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం.